హలో గాయ్స్, ఐ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన ఆంధ్ర రాష్ట్రంలోని చారిత్రక శిల్పకళా సంపద కలిగిన సత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి వారి ఆలయానికి వచ్చేసాము. లేపాక్షికి ఎలా రావాలి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయానికి రావడానికి ముందే ఏకశిలతో చేసిన నంది విగ్రహం, జటాయు పార్కు ఉంటాయి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందుగా టెంపుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ లేపాక్షి హిందూపురానికి దగ్గరలోనే ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో కట్టిన కట్టడాలన్నీ కూడా మంచి అద్భుతమైన శిల్పాలతో నిర్మింపబడి ఉంటాయి. మొదటిగా ఈ ఆలయ నిర్మాణం కోసం చూసుకుంటే కృష్ణదేవరాయల తర్వాత ఆయన అన్న అచ్యుతదేవరాయలు 1529 నుంచి 1542 వరకు పాలించారు. అచ్యుతదేవరాయల దగ్గర విరూపన్న, వీరన్న అనే ఇద్దరు సోదరులు పెనుగొండకు కోశాధికారులుగా ఉంటూనే పెనుగొండ సమీపంలోని ప్రదేశాలన్నింటినీ కూడా పాలించేవారు. అచ్యుతదేవరాయల దగ్గర విరూపన్న చాలా నమ్మదగిన వ్యక్తిగా ఉండేవారు. పెనుగొండ కోశాధికారిగా పనిచేసిన విరూపన్న ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి చాలా బలమైన కారణమే ఉంది. లేపాక్షిలోని ఈ ఆలయం నిర్మించిన ప్రదేశాన్ని కూర్మశైలం అంటారు. ఎందుకంటే ఈ బండరాయి మొత్తం కూడా తాబేల ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ కూర్మశైలం పైన అగస్త్య మహాముని తన తపస్సునంతటినీ దారపోసి పాపనాశేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. విరూపన్న కేవలం కోశాధికారే, కానీ ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాడు ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను. మేమైతే మొదటిగా ఆలయం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది ప్రధాన గాలి గోపురం ముందు ఉన్న ధ్వజస్తంభం. గాలి గోపురం దగ్గర ఉన్న గోడలపైన గణపతి ఉంటారు. ఇక్కడ నమస్కరించుకొని లోపలికైతే వెళ్ళాము. ఈ ఆలయంలో అడుగడుగునా కూడా శిల్పకళతో నిండిపోయి ఉంటుంది. ఈ ఆలయంలో ఎక్కువగా పూల లతలు ఉంటాయి కదా, వాటి డిజైన్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒకదాన్ని పోలి ఇంకొకటి ఉండదు. ఎంత చక్కగా మలిచారో వీటిని. ఆలయం ధ్వజస్తంభం దగ్గర పెద్ద గడప ఉంటుంది. ఆ గడప దాటి కాసిన్ని మెట్లు ఎక్కితే ఆలయం యొక్క ప్రధాన మండపం వస్తుంది. దీన్నే నాట్య మండపం అంటారు. వీరభద్రస్వామి ఆలయంలో ఈ నాట్య మండపం అనేది చాలా ప్రత్యేకత కలిగినది. మొదటిగా ఆలయం లోపలికి రాగానే మనకి ఈ నాట్య మండపమే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. నాట్య మండపం ఎదురుగా ఉండేదే వీరభద్రస్వామి సన్నిధి. ఈ నాట్య మండపంలోని శిల్పాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి దేవతామూర్తులు కూడా ఏదో ఒక వాయిద్యాలని వాయిస్తూ ఉంటారు. నటరాజస్వామి నాట్యం చేస్తూ ఉంటే చుట్టూ అందరూ కూడా వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా ఈ స్తంభాల మీద చెక్కబడి ఉంది. దేవతామూర్తులు వాయిద్యకారులుగా నిర్మింపబడడం అనేది ఇక్కడ ప్రత్యేకత. చూస్తే మనం ఒకరి చేతిలో తబలా ఉంటుంది, ఒకరి చేతిలో హార్మోని పెట్టే ఉంటుంది. నాకైతే ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు. చూసిన శిల్పాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాను. ఈ శిల్పాన్ని చూడండి. కింద ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ఉన్నారు. పైన ఒక వ్యక్తి సింహం పైన సవారీ చేస్తున్నారు. ఒకటా రెండా ఆడుగడికి శిల్పాలే. చూసే కొద్దీ మనకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఇది చూసామా చూడలేదా అని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక శిల్పాన్ని మించిన శిల్పం ఇంకొకటి. నాకు తెలిసి ఒక్కొక్క శిల్పానికి మనం సమయం కేటాయించుకొని చూస్తే ఒక రోజు అస్సలు సరిపోదు. ఇక్కడ ఈ నాట్య మండపాన్ని శిల్పులు అంత చక్కగా చిత్రీకరించారు. పెనుగొండ కోశాధికారి అయిన విరూపన్న ఈ ఆలయాన్ని నిర్మించారు కదా. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక బలమైన కారణం ఉందని చెప్పాను. అది ఏంటి అంటే, ఈ విరూపన్న దంపతులకు పెళ్ళైన చాలా ఏళ్ల వరకు సంతానం లేదు. తర్వాత కొన్ని ఏళ్లకి ఒక మగబిడ్డ పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉన్న విరూపన్న దంపతులకు చాలా బాధ కలిగే విషయం జరిగింది. అది ఏంటి అంటే, ఆ అబ్బాయి మూగవాడు అవటం. లేక కలిగిన సంతానానికి ఇలా మాటలు లేకపోవడం అనేది ఆ దంపతుల్ని చాలా కొంగదీసింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. 15 ఏళ్ల వరకు కూడా ఆ అబ్బాయికి మాటలు లేవు. అప్పుడు ఒక సాధువు ఈ విరూపన్నని కలిశారు. విరూపన్న దంపతులు అడిగిన విషయం ఏంటంటే, మా బిడ్డకి ఎందుకు మాటలు రావట్లేదు, మేమేం చేయగలము అని అడిగారు. అప్పుడు ఆ సాధువు చెప్పింది ఏంటి అంటే, ఇక్కడికి దగ్గరలో కూర్మ పర్వతం పైన అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిన పాపనాశేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి 40 రోజులు దీక్ష చేసి పంచాక్షరి మంత్రాన్ని పఠించండి, స్వామివారు మీ కోరిక తీరుస్తారు అని చెప్పారట. వెంటనే బిడ్డను తీసుకొని ఆ దంపతులు
పాపనాశేశ్వర స్వామి దగ్గర కూర్చొని ప్రతిరోజు కూడా అక్కడే స్నానాధికాలు చేసి స్వామివారికి పంచాక్షరిని పఠించడం మొదలుపెట్టారు. ఈ విరూపన్న వారి కులదైవం వీరభద్రస్వామి. తన కులదైవం పేరునే తన బిడ్డకి వీరభద్రప్పగా పెట్టుకున్నారు. 40 రోజులు అవుతున్నా సరే బిడ్డకి మాట రాకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడి ఏడుస్తూ శివుణ్ణి పంచాక్షరి తలుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు ఓం నమశివాయ అని పిలవడం మొదలుపెట్టాడు. కళ్ళు తెరిచి చూసిన విరూపన్న దంపతులు చాలా సంతోషించారు. తన బిడ్డని అడిగారు, నీకు ఎలా మాట వచ్చింది అని. అంటే వీరభద్రస్వామి తనకి కనిపించారు. ఈ కొండపైన స్వామివారి ఆలయం వస్తుంది అని చెప్పారు అని కూడా ఆ బిడ్డ చెప్పడంతో చాలా సంతోషించాడు విరూపన్న. విరూపన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తన బిడ్డకి మాట వచ్చిన తర్వాత వీరభద్రస్వామికి మొక్కుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కోశాధికారిగా తన దగ్గర అంత ధనం ఉండదు కాబట్టి పెనుగొండలోని ఖజానాలో ఉండే ధనాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆలయ నిర్మాణంపై వెచ్చించాడు. ఈ ఆలయ నిర్మాణం 7 ప్రాకారాలతో ఉండేదట, కానీ ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. రాయిని మొత్తం ఒక ఆలయంలా మలిచారు ఇక్కడ. ఈ ఆలయంలో ఉండే మండపాలు అయితే నన్ను చాలా ఆకర్షించాయి. మనం ఎటువైపు చూసినా ఆలయానికి ఆనుకొని చాలా మండపాలు కనిపిస్తూ ఉంటాయి. నాట్య మండపం మెట్లు దిగి ఎడమవైపుగా కాస్త ముందుకు వస్తే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది. శివుడంటే మన పాదాలు ఎక్కడ నిలబడవు అన్నమాట. అసలు శివుని చూడగానే పరుగున వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. ఈ శివలింగం మీద బ్రహ్మసూతి ఉంది. చాలా అద్భుతమైన లింగం ఇది. ఇటువంటి పురాతనమైన శివలింగాలను ప్రార్థించడం చూడడం అనేది మనకి చాలా మంచి విషయం. శివలింగం పక్కగా వెళ్తే ఇలా బయటికి ఒక దారి ఉంటుంది. ఇదొక ప్రాకారం అన్నమాట. ఇలా ద్వారం నుంచి బయటికి రాగానే 4 స్తంభాలతో హనుమంతుని విగ్రహం ఉంటుంది. దాని పక్కనే ఇలా భోజనం చేసే ప్లేట్లు ఉంటాయి. అప్పట్లో ఏంటంటే శిల్పులు లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా తినాలి అంటే ఇలాంటి ప్లేట్లే వాడేవాళ్ళు. అన్నం కూరలు అన్నీ వేసుకోవడానికి. ఎంత చక్కగా చెక్కారు చూడండి. రాతి మీద అన్నం తినేవారంట. ఎప్పటి నుంచో ఉన్న ఇలాంటి చెరిగిపోయిన గుర్తులు చూడాలి అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఈ ప్లేట్లలో ఎంతమంది భోంచేశారో ఏంటో, అసలు ఎంత బాగున్నాయో చూడండి. హనుమంతుని మండపానికి ఎదురుగానే సీతమ్మ వారి పాదం ఉంటుంది. ఈ పాదంలో ఎప్పుడు బొటనవేలు నుంచి నీరు ఊరుతుంది. పాదం బయట నుంచి అయితే నీరు బయటికి రాదు. జటాయు పార్కులో కూడా సీతమ్మ వారి పాదం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చూడండి. ఈ ప్రాకారం చుట్టూ కూడా అన్ని మండపాలే కనిపించాయి. ప్రతి స్తంభం మీద శిల్పాలే. ఇక్కడ హనుమంతుని మండపం పక్కనే నాకు ఒక పెద్ద బండరాయి కనిపించింది. దాని మీద అంతా రౌండ్గా ఉండి ఒక పక్కే ఇలా ఫ్లాట్గా ఉంది కదా, దాని మీద కొన్ని యానిమల్స్ సింబల్స్ ఉన్నాయి, కొన్ని అక్షరాలు కూడా ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న రంధ్రం కూడా ఉంది. దీనికోసం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ బండరాయి మీద కొన్ని పక్షి గుర్తులు ఉన్నాయి. కనిపిస్తుంది కదా, నంది అని కూడా రాసి ఉంది. ఇక్కడంతా కన్నడ శాసనాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ మండపాల వైపు కూడా ఒక ద్వారం ఉంది. మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి బండ మీద నడుస్తూ ఉంటే కాళ్ళు కాలుతున్నాయి. చాలా వేడిగా ఉంది ఇక్కడ. సమ్మర్లో పిల్లలకి సరదాగా హిస్టారికల్ టూర్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఇటువంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. లేపాక్షి శిల్పకళా సంపద కోసం స్కూల్లో చదివే పిల్లలకి లెసన్ కూడా ఉంటుంది. లేపాక్షిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే వాటిల్లో వేలాడే స్తంభం ఒకటి. మరి ఆ వేలాడే స్తంభం ఇన్ని స్తంభాల్లో ఎక్కడుందంటారు? నేనైతే ఎవరిని అడగకుండానే ఆ స్తంభాన్ని చూడాలనుకున్నాను. ఈ మండపాల్లో తిరుగుతున్నంతసేపు మా ఆయనకి నాకు ఒకటే డౌట్, ఇన్ని మండపాలు నిర్మించారు కదా, వీటిని దేనికోసం ఉపయోగించుంటారు అని. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కట్టుంటారు అనుకుంటున్నాను నేనైతే. విరూపన్న గారు ఖజానాలోని ధనాన్ని మొత్తాన్ని వెచ్చించి ఆలయాన్ని కట్టారు. డబ్బు పోతే పోయింది, కానీ ఆలయం మాత్రం చూడండి ఎంత చక్కగా ఉందో. చెక్కు చెదరని చారిత్రాత్మక శిల్పకళా సంపదగా నిలిచిపోయింది. చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది అండ్ చాలా ఇష్టం కూడా. లేపాక్షి డిజైన్స్ వేసిన కాటన్ శారీస్ చాలా ఫేమస్. ధర్మవరం పట్టు చీరల మీద ఉండే డిజైన్లు అన్నీ కూడా ఈ లేపాక్షి స్తంభాల మీద నుండి ఉపయోగించిన డిజైన్లే ఉంటాయి. ఆ స్తంభాలు కూడా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి నాకైతే ఒక ప్లేస్ దొరికేసింది. ఎందుకంటే ఆలయానికి వచ్చిన చాలాసేపటి నుంచి తిరుగుతూనే ఉన్నాను శిల్పాలు చూసుకుంటూ.
వీడియో మొదట్లో ధ్వజస్తంభం చూపించాను కదా, ధ్వజస్తంభం పక్క నుంచి కుడివైపుకి కనిపిస్తుంది ఈ తిరగలి. ఈ తిరగలి ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు ఇది తిరగల కాదా అనే ఒక డౌట్ కూడా ఉంది నాకైతే. కానీ మన ఇళ్లల్లో నూకలాడడానికి పిండాడుకోవడానికి ఇదే వాడేవాళ్ళు. కాకపోతే దానిపైన ఒక కర్ర ఉండేది, దీనికైతే ఇది లేదు. మరి దీన్ని ఎలా తిప్పేవారో నాకైతే తెలియదు. ఈ పువ్వుల చెట్టు ఏ గుళ్ళో చూసినా కనిపిస్తూ ఉంటుంది. దీని కిందే కూర్చున్నాను నేను చాలాసేపు, కాళ్ళు నొప్పులు పుట్టి. ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి ఎవరైనా సరే, ఎందుకంటే ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది, తిరిగి తిరిగి అలసిపోతారు కాబట్టి వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇవి నాట్య మండపాలు. ఇక్కడ ఏముందా అని నేను తొంగి చూశాను. స్తంభాల మీద గమనించండి, లతల ఆకారంలో చీరలపై వేసే డిజైన్లు ఉంటాయి. ఇక్కడ ఒకదానికి ఒకటి పోలిక ఉండవు, ఎన్ని డిజైన్లు ఉంటాయి ఇక్కడ. ఇవి కేవలం నాట్య మండపంలో స్తంభాల మీద ఉండే డిజైన్లు మాత్రమే. సారీ బోర్డర్ల మీద వేసే డిజైన్లన్నింటికి సంబంధించి ఒక మండపం ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఆ స్తంభాల మీద అన్నీ కూడా అవే డిజైన్లు ఉంటాయి. దూరంగా టేబుల్లా కనిపిస్తుంది కదా, దానిపైన వాయిద్యకారులు కూర్చుంటారు. ఈ మండపంలో నాట్యకత్తెలు నాట్యం చేస్తారన్నమాట. ఆలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ మండపాలు అయితే నిర్మించి ఉంటారు. సాంస్కృతిక కళావేదిక అంటాం కదా, అలా అన్నమాట. 3 దిక్కులకి 3 టేబుల్స్ లాగా రాతితో నిర్మింపబడిన ఈ టేబుల్స్ ఉంటాయి. వీటిపైన వాయిద్యకారులు కూర్చుంటారు. ఒకవైపు మెట్లు ఉంటాయి ఈ మండపంలోకి రావటానికి. ఈ మండపాల్లోకి వెళ్ళినప్పుడు ఇవి చాలా పాడైపోయాయి. చుట్టూ గబ్బిలాలు చేరటం వల్ల అక్కడ నిలబడడానికి కూడా లేదు. బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంకా బాగా పాడు చేసాయి కూడా. స్తంభాల మీద లతల ఆకారంలో వీళ్ళు డిజైన్లు చూడండి ఎంత బాగా చెక్కారో. ఏ చీరల మీదైనా మీరు ఈ డిజైన్ చూసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. విరూపన్న ఈ ఆలయాన్ని అసంపూర్ణంగా వదిలేయడం జరిగింది. ఎందుకు పూర్తి చేయలేదు ఈ ఆలయాన్ని అంటే, విరూపన్న మీద చాలా ఆరోపణలు వచ్చాయి ఆలయం నిర్మించే సమయంలో. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించిన విరూపన్న రాజుకు చెప్పకుండా రాజ్య ఖజానా నుంచి డబ్బులు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది పెద్ద ఆరోపణ. విరూపన్న అంటే నచ్చని వాళ్ళు రాజుకి విరూపన్న ఖజానా నుంచి దొంగతనంగా డబ్బును వెచ్చిస్తున్నాడు అనేది రాజుకు చెప్పడం వల్ల రాజు విరూపన్నకి రాజ్యశిక్షను విధించాడు. రాజ్యశిక్ష అంటే అప్పట్లో కళ్ళు పీకేయడం. విరూపన్న ఆలయం మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మింపచేశారు. ఈ కళ్యాణ మండపం ఒక్కటే ఇలా వదిలేశారు, స్తంభాలు ఒక్కటి ఇలా నిలబడి ఉంటాయి. వీటి మీద దేవాది దేవతలు అందరూ కూడా ఉంటారు. శివపార్వతుల కళ్యాణం జరుగుతూ వాళ్ళందరూ వీక్షించడానికి వచ్చినట్టు ఈ స్తంభాలు ఉంటాయి. రాజు తనకి శిక్షను విధిస్తున్నారు అని తెలుసుకున్న విరూపన్న తనకి తనే శిక్ష వేసుకున్నాడు. తన కళ్ళు పీకి ఇదే గోడకేసి కొట్టాడంట. కొంతమంది స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం ఈ గోడపైన కనిపిస్తున్న మరకలు విరూపన్న రక్తపు మరకలు అని చెప్తారు. కనుగుడ్లు పీకి ఈ గోడ కొట్టడం వల్ల ఆ గోడకి రంధ్రాలు పడ్డాయి. ఆ మరకలు విరూపన్న కంటి రక్తపు మరకలే అని చెప్తారు. కానీ మరొక కథనం ప్రకారం రక్తపు మరకలు ఇన్నేళ్ల వరకు ఉండవు అని, ఆ రంధ్రాలని శిల్పులు అక్కడ పెట్టారు అని, ఆయన కనుగుడ్లు పీకినందుకు గుర్తుగా ఈ మరకల్ని శిల్పులే ఇలా చెక్కారు అని చెప్తారు. ఇక్కడ మరొక విశేషం, ఒకే రాతి మీద శిల్పాలు చెక్కడం. చూడండి గణపతి విగ్రహం ఎంత చక్కగా చెక్కారో. ఏ ఒక్క రాయిని కూడా ఊరికనే వదలకుండా ప్రతి రాయి మీద కూడా ఒక చక్కటి శిల్పాన్ని చెక్కారు. రాయి పైనే ఒక మండపాన్ని నిర్మించారు. మండపం లోపల రాతి మీద గణపతి ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పక్కనే ఉన్న మరొక రాతి మీద భక్త కన్నప్ప శివునికి అభిషేకం చేస్తున్నట్లుగా, ఏనుగు మరొక లింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా, సాలీడు కూడా మరొక లింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ శిల్పాలను ఇలా చూస్తుంటే శ్రీకాళహస్తి దేవాలయం అనేది ఈ ఆలయానికి ముందుగానే ఉంది అనేది మనకి తెలుస్తుంది. లేపాక్షిలో ఆలయం అనగానే వీరభద్రుడు ఎంత త్వరగా గుర్తొస్తాడో, ఆదిశేషుని పడగ నీడలో ఉన్న ఈ నాగలింగేశ్వర స్వామి కూడా మనకి అంతే త్వరగా గుర్తొస్తారు. రాతి మీద ఆదిశేషుడి రూపాన్ని ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఆదిశేషుని పడగ నీడలో ఉండే శివలింగం నలుపు రంగులో ఉండి ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఈ నాగలింగానికి స్థానికులు ఒక చిన్న కథనం చెప్పుకుంటారు. ఈ నాగలింగాన్ని చెక్కే సమయంలో శిల్పకారులు వాళ్ళమ్మ భోజనానికి పిలిచిందంట. దానివల్ల వాళ్ళు త్వరగా పూర్తి చేసి భోజనానికి వెళ్ళారు. వాళ్ళమ్మ బయటికి వచ్చి చూసేసరికి ఆదిశేషుని పడగ ఒక్కసారిగా చీలినట్టు అయిందంట. నరుడి దిష్టికి నల్లరాయి పగులుతుంది అన్నట్టు అది దిష్టి తగిలి అలా అయ్యింది అని చెప్పుకుంటారు.
శివలింగం చుట్టూ ఒక పెద్ద పాము వచ్చి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అంతకంటే అద్భుతంగా దీన్ని శిల్పకారులు చెక్కారు. దగ్గరగా ఈ శిల్పాన్ని చూస్తున్నప్పుడు చాలా అందంగా చెక్కారండి. నిజంగా కూడా ఆదిశేషుడు వచ్చి అలా పడగలతో శివలింగం చుట్టూ చుడితే ఎలా ఉంటుందో అట్లానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఏకశిలతో చేసిన నంది అనేది ఇక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ నంది ఈ నాగశివలింగాన్ని చూస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి నందికి మధ్యలో ఇప్పుడంటే చాలా ఇళ్ళు వచ్చాయి, కానీ అప్పట్లో అంతా ఖాళీ ప్రదేశమే ఉండేది కాబట్టి శిల్పకారులు అలా నాగలింగానికి ఎదురుగా నందిని నిర్మించడం జరిగింది. విరూపన్న గారు రాజు యొక్క ఆంక్షల ప్రకారం అసంపూర్ణంగా వదిలేసిన కళ్యాణ మండపం యొక్క స్తంభాలు ఇవి. శివపార్వతుల కళ్యాణానికి దేవతలందరూ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్తంభాల మీద చెక్కబడింది. ఇక్కడ కొన్ని స్తంభాల మీద గణపతి, విష్ణుమూర్తి, బ్రహ్మ ఇలా చాలా మంది విగ్రహాలు ఉంటాయి. ఈ కళ్యాణ మండపం కూడా పూర్తయి ఉంటే ఆలయం పరిపూర్ణంగా చాలా అందంగా ఉండేదేమో. ఈ ఆలయం యొక్క శిల్పాలకి దిష్టి తగలకుండా ఉంచినట్టు ఈ స్తంభాలు ఒక్కటి మాత్రం అసంపూర్ణంగా ఇక్కడ వదిలేసినట్టు కనిపిస్తుంది నాకు. ఈ కళ్యాణ మండపాన్ని ఆనుకునే ఈ స్తంభాలు ఉంటాయి. ఇవేంటో కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా చీరల మీద ఉండే డిజైన్లకు సంబంధించిన స్తంభాలు అని. అవి ఇవేనండి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒక దాని మీద ఉన్న డిజైన్ ఇంకొక దాని మీద ఉండదు. స్తంభానికి 4 వైపులా 4 రకాల డిజైన్లు ఉంటాయి. అలా ప్రతి స్తంభానికి ఉంటాయి అన్నమాట. లేపాక్షి హ్యాండ్లూమ్ శారీస్ మీద కూడా ఈ డిజైన్లు ఉంటాయి. ప్రస్తుతం మనం వాడే పట్టు చీరలు అన్నింటి మీద కూడా ఎక్కడో చోట ఈ డిజైన్లు అయితే ఉంటాయి. ఈ డిజైన్లో చాలామంది ఫొటోస్ తీసుకొని పట్టుకెళ్ళి వాటితో శారీస్ని డిజైన్ చేయించుకుంటారంట. ఇక్కడికి వచ్చిన చాలామంది లేడీస్ కూడా నాకు చెప్పిన మాట అదే. ఫొటోస్ తీసుకొని వాటితో ఒక కొత్త రకం డిజైన్ లాగా వాళ్ళు క్రియేట్ చేయించుకుంటారంట. పెళ్ళిళ్ళకి వెడ్డింగ్ థీమ్ డ్రెస్లు అట్లా వస్తున్నాయి కదా, వాటి మీద ఈ డిజైన్స్తో యూనిక్గా కొత్త డిజైన్లు క్రియేట్ చేయించుకుంటారంట. ఇక్కడ వేసిన లతల డిజైన్లన్నీ కూడా ఎక్కువగా పట్టు చీరల అంచుల మీద వస్తాయి. ఒక మంచి ట్రెడిషనల్ లుక్ రావటం కోసం ఈ డిజైన్ని ఎక్కువగా వాడతారంట. చూసుకోండి మరి, శారీస్ని ఏమైనా కొత్తగా డిజైన్ చేయించుకోవాలనే వాళ్ళకి ఇవి ఏమైనా ఉపయోగపడతాయేమో. రామచిలక పండు తింటున్నట్టు ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఇక్కడ నుంచి దూరంగా చూస్తుంటే ఒక కొండ మీద జటాయు పక్షి కనిపిస్తుంది కదా, అదే జటాయు పార్క్. జటాయు పార్క్ చాలా దూరంగా ఉంటది, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే దగ్గరగా అనిపిస్తుంది. ఆ ఆలయం కొండ లోపలికి వెళ్ళిపోయినట్టు ఎలా కిందకి వెళ్ళిపోయిందో చూడండి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలాంటి పాత టెంపుల్స్కి వచ్చినప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారని తెగ ఆలోచిస్తాను నేను. అంతా తిరిగి తిరిగి టెంపుల్కి స్టార్టింగ్లో వచ్చిన నాట్య మండపానికి అయితే వచ్చేసాం. మళ్ళీ స్తంభాలపైన శిల్పాలు చెక్కడమే ఒక పెద్ద ఆర్ట్ అని అనుకుంటే సీలింగ్ పైన వీళ్ళు వేసిన ఆర్ట్ చూడండి, అసలు మహాద్భుతం. ఇది ఏషియాలోనే అతి పెద్ద ఆర్ట్ వీరభద్రుడి స్వామిది. ఈ ఆర్ట్లోనే ఒకటి ఉంటుంది, అది బాగా డ్యామేజ్ అయిపోవడం వల్ల అది మనకి సరిగ్గా తెలియలేదు. ఎన్నో చారిత్రక ఘట్టాలను ఇక్కడ పెయింట్ చేశారు. ఆలయం లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా గోడలన్నింటి మీద చాలా చోట్ల ఈ పెయింటింగ్ చూశాను నేను. సీలింగ్ పైన ఉంది కాబట్టి ఇది ఇంకా ఇలా మనం చూడగలుగుతున్నాం. ఇదే గోడల మీద వేసి ఉంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఈ పాటికే పోయి ఉండేది. ఈ పెయింట్ ఆర్ట్లో నలుపు, నీలం, పసుపు, ఎరుపు చాలా తక్కువ రంగులు వాడారు, కానీ ఎంత చక్కగా వేశారో. ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారు. ఈ చిత్రాలన్నీ కూడా 16వ శతాబ్దంలో వేసినప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ నాట్య మండపం 60 స్తంభాలతో నిర్మింపబడి ఉంది.
ఈ నాట్య మండపం లోపల నుంచి వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. స్వామివారు ఎంతో చక్కటి రూపంతో దర్శనమిస్తారు. స్వామివారి ఎదురుగానే ఒక స్తంభానికి ఇలా కనకదుర్గమ్మ తల్లి ఉంటారు. ఈమెని ఆలయ స్తంభం మీద చిత్రించడం జరిగింది. గర్భగుడి లోపలే అగస్త్య మహాముని గుహ, అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన పాపనాశేశ్వర స్వామి లింగం, రాముడు ప్రతిష్ఠించిన లింగం, ఇలా చాలా శివలింగాలని చూడొచ్చు. గర్భాలయం లోపల ఒక స్తంభం మీద పద్మినీదేవి అనగా విరూపన్న కోడలు చిత్రాన్ని కూడా చూడొచ్చు. లేపాక్షిలోని వీరభద్రస్వామి వారి ఆలయం అంటే అంతులేని శిల్ప సంపద. మొత్తంగా నేను ఈ ఆలయాన్ని చూసిన తర్వాత నేను అనుకున్న మాట ఇది. ఈ ఆలయానికి మొదటగా వస్తే నాట్య మండపం, తర్వాత గర్భగుడి లోపల ఏం చూడాలో చెప్పాను కదా. బయటకు వచ్చిన తర్వాత కుడివైపుగా వెళితే హనుమంతుడు మండపం ఎదురుగా సీతమ్మవారి పాదం, దాని పక్కగా వెళ్తే విరూపన్న కన్నుల రక్తపు మరకలు, శారీస్ మీద వేసే డిజైన్ మండపం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఈ నటరాజస్వామి నాట్య మండపంలో ఎడమ వైపుగా ఈ హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది, అంటే వేలాడే స్తంభం అన్నమాట. ఒకప్పుడు ఈ వేలాడే స్తంభాలు 3 ఉండేవట. ఆలయ కట్టడం మొత్తం కూడా ఈ స్తంభం మీదే ఆధారపడి ఉంది. ఈ స్తంభం నేలకి అంటింది అంటే మాత్రం ఆలయం ధ్వంసం అవుతుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సరే ఆలయం మాత్రం ధ్వంసం అవ్వకుండా ఉండడం కోసం అప్పట్లోనే ఇంత టెక్నికల్గా ఈ ఆలయాన్ని నిర్మించారు. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, ఎంత పెద్ద ఆలయం. అటువంటి దాన్ని ఒక్క స్తంభం అనేది కట్టడి చేస్తుంది అంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయమే ఇది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ట్రై చేస్తున్నారు హ్యాంగింగ్ పిల్లర్ కింద క్లాత్ పెట్టి. నేను కూడా ట్రై చేశాను. ఆలయం యొక్క గర్భగుడికి ఎడమ వైపు ఇలా కనిపిస్తుంది కదా, ఇది విజయనగర సామ్రాజ్యపు స్తంభం అంటారు. నాకులాగా ఎవరు వెతుక్కోకూడదని ముందే చెప్తున్నాను. నాకైతే ఈ వేలాడే స్తంభం మాత్రం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. వీరభద్రస్వామి వారి ఆలయానికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనమే కాదు, ఇక్కడ శిల్పకళా సంపద కూడా చాలా గొప్ప విశేషం. విరూపన్న గారు తన కొడుక్కి మాట వచ్చినందుకు గాను వీరభద్రస్వామికి కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించారు. తన కళ్ళు పోగొట్టుకున్నప్పటికీ మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా కూడా గుర్తించేలాగా మంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ ఆలయాన్ని ఎంతో శిల్పకళ సంపదతో నిర్మించారు. రాజు యొక్క ఖజానా నుంచి ధనాన్ని వెచ్చించి రామదాసు రాముని ఆలయం కట్టించడానికి ముందుగానే విరూపన్న విజయనగర రాజుల యొక్క ఖజానా నుంచి ధనాన్ని వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. లేపాక్షిలో చూడవలసిన ప్రదేశాల్లో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూసేసాం కదా. నెక్స్ట్ వీడియోలో లేపాక్షిలో జటాయు పార్క్, జటాయు యొక్క సమాధి, ఏకశిలతో చేసిన నంది విగ్రహం నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఊరికి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది జటాయు పార్క్ చూపించినప్పుడు నేను చెప్తాను. దానితో పాటుగా స్థానికుల కథనం ప్రకారం మరొక విషయం ఇక్కడ ఉంది. విరూపన్న తన కళ్ళను తానే తీసి గోడకేసి విసిరి కొట్టిన ఆనవాళ్ళు ఇక్కడ గోడపైన నేను చూపించాను కదా. అలా అతనికి కళ్ళు లేకపోవడం అంటే లోపాక్షి ఆ పేరు మీద స్థానికులు తదనంతరం దాన్ని లేపాక్షి అని పిలిచేవారని ఇంకొక కథనం కూడా వినిపిస్తుంది. ఈ లేపాక్షి ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. లేపాక్షి ఆలయానికి రావాలనుకునే వాళ్ళకి బస్, రైల్, ఎయిర్పోర్ట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. హిందూపురం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి 120 నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. పెనుగొండ నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము బైక్ ట్రావెలింగ్ చేస్తున్నాము కాబట్టి మేము అనంతపురం జిల్లా గోరంట్ల ఆలయానికి వెళ్ళి లేపాక్షి ఆలయానికి వచ్చాము. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఓకే గైస్, టేక్ కేర్.